చేయించినాడా చెప్పు ఎగురు దింకేస్తా ఇది అప్పుడు ఇది బలం ఇది అదే దాంతోనే పట్టింది రోగులు పట్ల కదా ఆ ప్లేస్ లో వాళ్ళు ఎసంపల్లో ఆ పక్క పడతా అంటే మనం ఇప్పుడు పడతా ఉంటున్నాం అప్పటికి ఎగిరి వాడు ఒకటి చూస్తే ఇంకోటి ఉన్నది అంటాడు అత్తకుండా ఏం చేద్దాంరా ముళ్ళలో పాటి నాకు కడుపులో ఇదంటే బంగారు తీసుకుంటావా ఇదేం కరిసిపోయిందా బాగానే ఉంది అదా రెండు బాగుంటాయి నిలబడతాలేమో నువ్వు నిలబడుకోవచ్చు ఆమె చూస్తా చూపిస్తా అప్పుడు సమానం చచ్చిపోతా లేదన్నా అది పాస్ వల్ల వచ్చినట్టుంది పాస్ లేదు అదా పాస్ కాదు వేసినప్పుడే పడి ఉంటుంది వేసినప్పుడు పడేసి ఉంటుంది పడేసింది రఫ్ వాళ్ళ రఫ్ ఎక్కువ కాబట్టి చచ్చిపోతుంది ఈ గుడ్డు ఎందుకు గింజుకుంటున్నాడా రోగ బాగుంటుందని బాధ అది మన రుణం తెలిసిందా ఏమ్రా అది బాగా తగులుకోండి వేస్ట్ గారు నువ్వు ఏం చేస్తావా దానికి నాకు అర్థమైంది రౌండ్ నీకైనా రౌండ్ లేదు నాకు రౌండ్ తగ్గుతుంది బాగా సెల్ ఆఫ్ చేసేదా ఎందుకునా హాఫ్ అన్ అవర్ ఉన్నదా వీడియోలో ఏం రక్షించలేదు అయితే నా వల్ల అదే రక్షణ చెక్కులు ఉంటున్నాయి ఇది లేదా కింద పక్కు ఊడిపించింది నువ్వు వాళ్ళ ఎందుకురా బా గుడబా తగులుకుని నాకు చెందుకునేస్తా వాడు ఇడిపిస్తున్నాడు ఇది కట్ చేసినా కూడా వీడియోస్ మళ్ళీ పెట్టచ్చు కదా దీంట్లో అట్లే కట్ చేసి పెట్టే ఏం కాదు ఫుల్ వీడియో రావాలంటే అంతే మేము కట్ చేసి పెట్టుకుంటాం అలా బాలగంట దగ్గరికి పోవాలా అవి నేను కట్ చేసుకున్నాం తమ్మిని మాత్రం చేసేది అది నేర్చుకునేరా దీంట్లో గుంతలో పాస్ లేదు సర్రని ఎత్తచ్చు ఇక తగులుకుంటూ వస్తుంది సర్రని ఎత్తాలన్నా కూడా దాని 2 నిమిషాలు అంట సుట్ అయిందా అట్లే ఇది కట్లా అని షాపులు కన్నా ఒక డ్రెస్ వేసుకోవాలరా గుడ్డా చేస్తాను జిలేబులు ఇది రావాలి చుట్టూ పాడతాం కదా స్టార్టింగ్లో ఇచ్చిందిరా జిలేబియా ఫస్ట్ కొంగెత్తినప్పుడే అదే రవ్వా ఒక రకంగా ఇచ్చింది పెట్టేసింది పెట్టిన కాడికి లోపలికి ఏందా గుచ్చేసింది బలంగా కానీ సరం తీసేది కూడా అవే ఎందుకంటే కళ్ళు సుపకం చేస్తాయి కదా ఆ బెండకాడు కదా ఆ బెండకాడు
రేపు ఎత్తాను చిన్న ఎత్తద్దు ఏమిటి అన్న అన్నం ఏమే అన్న అది నాటి చెప్పలా అదని తీసి నేను లాక్కుంటా లాగో అమ్మ పూకు వస్తుంది లాగంటే అట్లా అరే యారు తగులుకుంటుంది కాళ్ళు తగులుకుంటుంది ఇంకా తిట్టుకోవద్దు తిట్టుకుంటేదా మీరిద్దరు గొప్ప మాట మాట్లాడరా ఇష్టం ఒక్కలో ఉందా పైకి లాగరా వీడు తలకాయ తీసి పక్కన పెట్టేస్తాము వీడియోలకు అరుణ్ వాయిస్ ఓవర్ బాగుంటుంది ఇస్తానా ఇదే మాది కుట్టించిందా రోగం అట్లా అనుకునేది ఏ చాలా తగులుకోవాలా వచ్చేసింది బిడ్డలాగా ఎత్తుకునేసిన సంచిపెట్టు యాడ చంపుకుంది యాడొచ్చింది చూడరా అది వాళ్ళ యాడ చంపిందో బొక్కలు వచ్చింది షాప్ అన్నం పెట్టి సంచేసి వస్తుందా ఎట్లా ఈ గుంతరాకి వచ్చేయాలి నీళ్ళు అన్నీ ఆ పక్క ఏమి ఉండకూడదు మీరే అంటే ఎంత తనఖా ఎంత ఒక 5 రబ్బా గుడ్డబా ఎదిలిచ్చు 5 వరుసలో ఏం వరుసలో 20 వరుసలు గుడ్డడా అదే మట్టగించుకుంటుంది పై బెండ్లో పడినట్టుందే అడుగు గడి మోస కట్లానా ఏ కట్ల లేచింది ఏడే లేచింది కట్ల లేచినట్టు పైకి లేచినా పైకి పోయలే ధమా 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 ఎగిరేది అందుకే 2 బిట్లు కొట్టరంటే 3 బిట్లు కుట్టిపారు దిగినాడు దీని సంగతి తేల్చేస్తాను ఇప్పుడు సరుకు ఉన్నదని తెలిసిపోతుంది కదా సరేలే వేసిన దానికి నేనేమనంటే పాత సరుకు కన్నా ఎగబడుతుంది నేను గమ్మున ఉన్నాను అంటే పాత సరుకు అంటే కొత్త సరుకు చిన్నపిల్ల ఏమన్నా పెద్ద పడతాయి సైజు కాదులేరా సరుకు ఎంత మాత్రం తెలిసిందని తెలిసింది సరుకు లేదని లాక్కూర వాళ్ళ గుడ్డి కళ్యాణ్గా ఎట్లా లాక్కుంటూ వచ్చింది నన్ను అడ్డంగా కూర్చుంటే పెట్టుకోలేట రాలేచిందా నిజం చెప్తారా అట్ట మీద గుండుగాడు ఈ పక్కంతా మొట్ట కూడా చెప్పినావు నీకు అటు బూతులు తిడతారన్నా అకౌంట్ బ్యాన్ అయిపోతుంది అబ్బాలా సీరియస్ గానే బ్యాన్ చేస్తారు బ్యాన్ చేసేది మళ్ళా ఫేమస్ ఆడతారు కానీ ఎందుకు కొంత ఒకడొకడ పెట్టింటాడు ఇది ఉండి చెప్తాను ఇది నాట్ చేస్తాడు 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు వస్తుంది నా కొడుకుంటే చూడరా నాన్ వేసి అన్నకే ఒక వీడియోలో 15 లక్షలు వస్తుంది ఫేమస్ ఆయన ఇమ్రాన్ భాయ్ ఏమంటే బెట్టింగ్ ఏం వేసాడు అంతే షాప్ ఇడిపించేది కనపల్లా ఇప్పుడు కనిపిస్తాయి నువ్వు చేందుకురా నాడు తక్కువ లేరా నాడు తక్కువ వచ్చి సబ్సా ఉంటాడు
దగ్గర రాయిగా లేకపోతే సరఫరా లాగా ఫ్రీగా తినేసి ఓపిగ్గా ఏడిపించుకునేది అయితే ఏమీ కాదు. తర్వాత నుంచి తినకుండా ఎడుకుసోనే గుడ్డోడు మమ్మల్ని వెళ్తుగా మాకు తిండి కూడా లేదు ఆకలికి నేను అనుకుని కూడా బాధపడుకుంటే పని పెట్టకూడదు. చేప ఒకటి తినరా పోతే పని నేనేమనుకోను. అది ఇది వేసుకో ఇసుకుతుంది ఆడు ఉంది కింద ఎత్తి నోట్లోకి వేసుకుంటే మింగి. అన్నానికి ఎప్పుడు బాధపడినారన్నా ఆకలికి కదరా అని నేను చెప్తాను. మొన్న వారం అగ్రాంచలో 3 అయిపోయినారు 3:20 ఈరోజు గబాబ్ అయిపోయింది. సేమ్ వల్లే గబగబా అయిపోయిందేనే. ఆ పొద్దు ఇడిపించినాం ఆ పొద్దు వల్ల పుర్లు ఎత్తను ఇడిపించను అందుకు లేట్. ఆ పొద్దు ఈ పొద్దు మనం ఇడిపించాల చేపను, అది చేపను ఇడిపించుకుంటున్నాం వల ఎత్తేస్తున్నాం కాబట్టి ఏం పడినారే అన్నీ కూడా 100 కిలోలు వచ్చినాయి అంతే సచ్చి బతికే. వీడియో చూసుకోగలరా మీరు మాట్లాడుకోవాలన్నా 150 రూపాయలు లెక్కన మాడతా అంటాడు పిల్ల పోసిందే పని అందుకని అనుమానిస్తాను. మందు ఉంది వాళ్ళ చేతిలో కాబట్టి ఒకసారి ఎత్తుకుంటే ఇంకోసారి ఏమన్నా సార్ ఒకేసారి మళ్ళీ లాస్ట్ 1 లక్ష రూపాయలు పోయింది. దీంతో సోలు నాయం చేశారు కట్టగలబడి అదే సోల్ అయిపోయిందా బతికే ఉంది కదా రోగా. అదే అర్థం ఎట్లా అర్థం రంగు ఒక రకంగా ఉంది కదా కనబడుతుంది. అర్థం రంగు ఉంది అర్థం రంగు ఉంది. లాగరా బాట చంపవు కానీ అలా ఎన్ని చూసిన 2 వాళ్ళగా వెళ్ళిపోతుంది. పేడ మాటలు మాట్లాడతారు తగులుకుందా పడింది తగ్గుడు నాటు వల్ల అయితే బాగుంది. ఉండే 6 వరుసలు ఉన్నారా ఒక మట్టనా పోతుందా బావల ఇది ఒక మట్టనా పోయి వస్తుంది 2 మట్టలు పోతుంది ఇది కూడా 2 మట్టలు బాగా ఇదే ఎలా నాకు చాలా తక్కువనే లూజ్ వాళ్ళ ఇది బెటర్ అయిన పని పల్లా నుంచి గాలి లేదు ఇప్పుడు గాలి వస్తుంది. నల్ల జిలేబీ చేప తొక్క నుంచి కదా వేసేది తలకా నుంచి
ఆడ 2-3 చేపలు అట్టే నేనన్నా లాగితే 2 గిట్లు వస్తున్నాయి. అబ్బాయి ఎట్లుందా? ఏమైంది? మూతే? బంగారు తెగ మూతి. బంగారు తెగ కాదు, డాల్ఫిన్ మూతి. డాల్ఫిన్ ఉన్నావు. చూపించా చేప. ఇసిగిదన్నా పని అయిపోయింది. పట్టుకో కమ్మి పట్టుగా సైడ్ పెట్టా. డాల్ఫిన్ బూత్ లాగా ఉంది ఇక్కడ. బంగారు తెగ లాగమచ్చా. నువ్వు లాక్కోమచ్చా. కంటి ముందు అందులో వచ్చేస్తుంది. అది లాక్కో. వాళ్ళు సరిపోతుందారా? సరిపోతుంది. పెద్దది కదరా అది. 20 కిలో పడుతుంది అంతే. బాగా ఎత్తుంది. బోట్ మారుస్తా. వద్దు సర్రని లేట్ అవుతా ఉంది. ఎంత టైమా? కడుపులో పరిగెత్తున్నాయి రైళ్ళు. సంతోషించు. అంత ఫాస్ట్గా అవుతుందనే. ఓకే కూర్చోమచ్చా. నాకు అది ఇది లేకుండా 2 ఇయర్గా లాగింటా ఆ మడ్డ బరబర లాగింటా. నీ ఎంత ఊపు ఉందండి మనకి ఇస్తాను పట్టుకో. అప్పుడు ఇంత మాత్రం పెట్ట వాళ్తే అయ్యో పడిపోతుంది మనం భయపడేది. ఇప్పుడు బాగా కొంచెం ఇట్లా అట్లా వాళ్ళని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చుంటున్నాము. ఫస్ట్ కొంచెం వాడికి కావాలి బోట్. బోకే మళ్ళీ వందనం కట్టేసినావా? నేను కట్టేసింది. నేనా? ఇది ఉందిరా దారం కట్టినది. ఇది ఉడిపింది. ఇదేనా జోలో పెట్టుకుంది? జూమ్ ఎక్కువ అయిపోయింది. ఇది ఇట్టాను.
నువ్వు ఆ వార కూర్చొని లాగుతున్నావు, అందుకే ఆ వారకు పోతుండదు. షెడ్ ఉందా? లాక్కుంటా లాగా చూద్దామా? కూర్చుంటే కూడా పేటలాగా ఉంది, ఇంకేమే. అక్కడ వెనకేసుకుని నేను లాక్కునేస్తా. ఎంత బాగుందనా? అప్పుడే స్టాప్ అయినింది. ఇప్పుడు బిట్ వస్తావా? లాక్కునా? ఇట్లా బాగుంది కదా లాగేదానికి. నీకా లాగేదానికి బాగుంటుంది, నీకు తలకాయ నొప్పి ఉండదు. ఊడిపిందేమే చూసుకో అట్లా బాగా. చిక్కు బాగా తీసుకో. అటు చేందుకోరా, వాడు ఇచ్చేది ముందు టకటక చేందుకుంటే వాడు ఆడ చిక్కుబడింది ఎత్తి వేస్తాడు, లేదంటే చేందుకోలేడు వాడు. ఎక్కువ లాగద్దు, చిన్నగా లాగల్లా. వేసి గట్టిగా లాగినా అనుకో స్పీడ్గా పోతాం, మనం బెన్నులు తునిగిపోతాయి. వెనకాల నీ ఈపు కాదు తీసేది. పో బెయ్యి. ఇంకో 2 వరుసలు ఉన్నాయిరా. గోపురం తీసుకోలేరు, 2 వరుసలు 3 వరుసలు ఉండాలి, 4 వరుసలు ఉన్నాయి. ఏనా వీడు గోపురం తీసుకున్నాడు ఇంకో ఒకటి వీడికి చెప్పనే లే. గోపురమా? తల వేసుకుంటారు గోపురం చెప్పండి. ఫోటో ఇది తీసినాం. నా ఫోటో తీసుకోవట్లే, మనకు తెలియదు. దాన్నే వీడియోనే ఫోటోగా పెట్టుకోకూడదా? ఇప్పుడు అక్కడ పక్క సైడ్ లో గడ్డకి ఎక్కినప్పుడు ఒక చేప పట్టుకుని మళ్ళీ తీసుకుంటారు. నువ్వు నాకేం చూపించలేదు, తీసిన పాత. కట్లా ఏం పండిట్టుంది అట్లానే లబ 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 అంటుంది. గుడ్డోడా అయితే గడ్డి గడ్డి చేప తీసుకోదండి. చేప లేదు, దీన్ని జిలేబీ అన్నారు.
చెప్పా ఇక్కడ చేసినారు వేడివేడిగా ఆడ తినే చల్లారిపోతుందని చెప్పి తినేసుకుంటూ వస్తాం. చల్లారిపోతాం ఇక్కడ వేడివేడిగా ఉంది తినేసి వస్తాం. నీ అమ్మ పూకి నీళ్ళలో తరగలాడుతూ ఉంటే మళ్ళీ నువ్వు ఇవంతా వీడియో పడతా ఉంటుంది. సర్లే బా మళ్ళీ ఇంటికి వచ్చి మాడతా పెట్టు. తెంపు సావరానియం ఏమో పిచ్చుకులాడు కదా లాక్కుంటున్నావా? బంగారుగా పెద్దదా అదే కేజీ చేప అంత రోజు కొట్టింది దాని అమ్మ. అదే పనులు దెంపలేమో. కుక్కలు తెంపలేమో సార్. ఒక్కలో దిక్కులో పెట్టి దానికి ఒక్కరిని దింపేం కాదు. చేస్తున్నాయా? ఆ పక్కన వేస్తుంది. మనం 2 బేసిన్లో ఆ పక్కన వేస్తుంది. ఏరా మళ్ళా తగిలిచ్చినాడు వల్ల చూస్తే మళ్ళీ ఏమైనా తగులుకునిందని చెప్పి మళ్ళీ ఏమైనా దొరికిపోతాం.